కువైట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు వీసా పంపిస్తేనే, లేదంటే వేరే వాళ్ళ ద్వారా వీసాలు పంపిస్తేనే ఇండియా నుంచి ఇక్కడ కువైట్కి వచ్చేది. అంతేగాని బస్సు ఎక్కి వచ్చేసినంత ఈజీ అయితే కాదు వచ్చేయడానికి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకరి ద్వారా వచ్చిన వాళ్ళే. కానీ అందులో కొంతమంది కంపెనీ వీసాలని చెప్పి ఇండియాలో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకొని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు మోసాలు చేసి వాళ్ళు ప్రాణాలు పోయేలాగా కూడా చేస్తున్నారు చాలామంది. ఇది ఒకప్పుడు మనం ఎలా వచ్చామో ఇప్పుడు కూడా వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉండి వస్తున్నారు కదా అని అర్థం చేసుకోవడం మానేసి వాళ్ళ ప్రాణాలతో వాళ్ళ డబ్బుతో చలగాట వాడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి అంతా బాగుపడి వాళ్ళు అన్నీ సెటిల్ అయిపోయి ఇంకా మనకు బాగానే ఉంది కదా, ఇంకా వచ్చే వాళ్ళ మీద కూడా మనం పడి తిందాం అని చెప్పి కొంతమంది ఇలా చేస్తున్నారు. ఇదైతే చాలా అంటే చాలా తప్పు. ఇప్పుడు కాకపోయినా ఇది ఎప్పుడో ఒకప్పుడు మనకి ఖచ్చితంగా ఇది మనకి పాపం అనేది ఖచ్చితంగా తగులుతుంది. ఒకప్పుడు మనకి వీలైతే ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతకనిచ్చి వదిలేస్తే చాలు. అంతేగాని వాళ్ళు ఇండియా దగ్గర డబ్బులు కట్టించేసి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ప్రాణాలు కోల్పోయి చేసి ఇబ్బంది పెట్టి నరకం యాతన పెట్టి వాళ్ళని అటు కంపెనీల్లోకి పెట్టకుండా ఇటు పన్నులు లేకుండా చాలా చాలా దారుణంగా చేస్తున్నారు చాలామంది. దీనికోసం ఒక ఫుల్ వీడియో అయితే ఈ మధ్యన రీసెంట్గా ఒక అబ్బాయి అయితే కూడా చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని ఇలాగా కంపెనీ వీసా మీద వచ్చి మోసపోయి. దాని గురించి ఫుల్ వీడియో లాంగ్ వీడియో అయితే పెట్టాను, మీరు చూస్తే లాస్ట్ వరకు కూడా అర్థమవుతుంది.